హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక లక్ష్మి గురించి ప్రవీణ్ మిట్టల్ చెప్పిన నిజాలు విన్న తర్వాత అరవిందమాలిని షాక్ అయిపోతుంది. అరవింద, నువ్వు ఎన్నో బిజినెస్లు చూసావు, ఎంతో తెలివైందానివి అనుకున్నాను, కానీ ఇలా నీ కోడల్ని అపార్థం చేసుకుంటావని అస్సలు అనుకోలేదు. నిన్ను నీ ఇంటికి వచ్చినప్పటి నుంచి నీ కోడలు నందన్ ఫ్యామిలీ యొక్క గౌరవ ప్రతిష్టలను పెంచడానికి ఏమైనా చేసింది. చివరాఖరకు మనీషా వాళ్ళ అమ్మ చనిపోవడానికి గల కారణం నువ్వే అని చెప్పి నిన్ను జైలుకు పంపించారని ఆ మనీషా ఎన్నో ప్లాన్లు చేస్తే మిత్రను నందన్ ఫ్యామిలీని వదిలేస్తే తప్ప నిన్ను జైల్లోకి పెట్టకోకుండా వదిలిపెట్టను అని మనీషా రెచ్చగొట్టడంతో మనీషా భయపెట్టడంతో ఇక లక్ష్మి మిత్రను వదిలేసేసి ఈ ఇంటిని వదిలేసేసి దూరంగా వెళ్ళిపోయింది. నేనొక రౌడీని కాబట్టి ఇటువంటి అవకాశాల గురించి ఎదురు చూస్తూ ఉంటాను కాబట్టి నేను కూడా క్యాచ్ చేసుకున్నాను. మనీషా మాటల్ని రికార్డ్ చేసి ఇది నేను పబ్లిక్కి అలానే మీడియా వాళ్ళకు చెప్పినట్లయితే అరవింద్ జైలుకి వెళ్తుందని నేను కూడా లక్ష్మితోటి ఆట ఆడుకోవటంతో ఇక చివరాఖరకు షేర్ పేపర్లను నాకు ఇచ్చేసేసి లక్ష్మి వెళ్ళిపోయింది అని ప్రవీణ్ మిట్టల్ పూర్తి నిజాలు చెప్పటంతో అరవింద ఒక్కసారిగా కుప్పకూలిపోయి కింద పడిపోతూ ఉంటే, ఇప్పటికైనా అర్థమైందా అరవింద, మన కోడలు లక్ష్మి కడిగిన ముచ్చము అని చెప్పేసేసి నువ్వు ఇంటికి వెళ్ళు, లక్ష్మి ఎక్కడికి వెళ్ళిందో నేను వెతుక్కుంటూ వస్తాను అని చెప్పంగానే, లేదండి లక్ష్మి కోసం నేను కూడా వస్తాను పదండి అని చెప్పేసి మొత్తం వెతుకుతారు. బస్ స్టాప్కి అయితే వెళ్తారు. ఈ అమ్మాయిని ఎప్పుడైనా చూసారా బాబు అని అనగానే, ఇప్పుడే గంట క్రితమే చింతపల్లి బస్ కోసం ఎక్కి వెళ్ళిపోయింది సార్, వెళ్ళి కూడా గంట అయిపోయింది అని చెప్పేసి అనగానే, అవునా సరే అయితే అని చెప్పేసి అరవింద ఇప్పుడేం చేద్దాం అరవింద అని చెప్పి అనగానే, ముందు మనం మిత్ర దగ్గరికి వెళ్ళాలండి, వాడు పాపం లక్ష్మిని తప్పుగా అపార్థం చేసుకుంటున్నాడు, వాడు లక్ష్మి మీద కోపంతో ఉన్నాడు, అర్జెంటుగా వాడి దగ్గరికి వెళ్దాం పదండి అని చెప్పేసి అరవింద అలానే ఇక జయదేవ్ ఇద్దరు కూడా ఇంటికైతే వెళ్తారు. ఇక లక్ష్మితో జరిపిన స్వీట్ మెమోరీస్ అన్నిటినీ గుర్తు తెచ్చుకుంటూ నా పక్కనే ఉండి నా బెడ్రూమ్లోనే ఉండి నాతో ప్రేమగా ఉండి చివరవరకు నా కంపెనీలో ఉన్న షేర్లన్నీ కూడా ప్రవీణ్ మిట్టల్ చేతికి వెళ్ళేటట్టు చేస్తావా లక్ష్మి, ఎందుకు నన్ను ఇంత మోసం చేసావు, ఎందుకు నన్ను ఇంత పిచ్చోడిని చేసి నన్ను నమ్మకంతో ఆడుకున్నావు అని చెప్పేసి మన మిత్ర అయితే ఎత్తిన బాటిల్ దించుకోకుండా ఫుల్గా తాగేసేసి ఇక అరవింద వాళ్ళ ఇంటికి వచ్చేసరికి బెడ్ మీద కుప్పకూని పడిపోయి ఉంటాడు కదా. ఇక లోపలికి వచ్చి నిజం చెప్దామనుకునేసరికి అరవింద తన కొడుకుని అలా చూసి, క్షమించు నాన్న మిత్ర, క్షమించు, నువ్వు లక్ష్మి మీద ప్రేమ చూపించినప్పుడు నేను దూరం ఉండు ప్రేమ చూపించొద్దు అన్నట్టుగా మాట్లాడాను, నా కొడుకు మనసులో ఏముందో తెలుసుకోలేకపోయాను అని చెప్పేసి అరవింద చాలా బాధపడుతూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా అరవింద, ఏవండి ఇప్పుడు చూస్తే చీకటి పడిపోయింది, అక్కడికి వెళ్ళడానికి బస్సుల్లో కూడా లేవు, కారులో వెళ్దామా అండి అని అనగానే, కారులో వెళ్తే ఈ సమయంలో చాలా ప్రమాదం, అయినా లక్ష్మి చిన్నపిల్ల ఏమీ కాదు, నీకు ఒక విషయం చెప్పమంటావా, లక్ష్మిని చీకొట్టినా ఎన్ని మాటలు మాట్లాడినా ఆఖరికి ఇక కోర్టుకు తీసుకుని వెళ్ళి విడాకులు ఇప్పిద్దామనుకున్నా మెడలో ఉన్న మంగళసూత్రం తీసేసినా అన్నీ భరిస్తూ ఎందుకు వచ్చిందో చెప్పమంటావా, మిత్రను కాపాడుకోవటం కోసం, మిత్రను గండాల నుంచి గట్టెక్కించడం కోసం. కాబట్టి నా కోడలు మిత్రను కాపాడుకోవటం కోసం మళ్ళీ ఇక్కడికే వస్తుంది, ఇప్పటికే ఆలస్యమైంది, చీకటి పడింది, లేకపోతే లక్ష్మి అంతగా రాకపోతే మనం ఉదయాన్నే బయలుదేరదాం అరవిందా, ఏమంటావు అని చెప్పి అనగానే, సరేనండి ఎప్పుడిప్పుడు ఉదయం అవుతుందా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పేసి ఇక వీళ్ళు నిద్రపోతారు. ఇక మార్నింగ్ అయితే అయిపోతుంది. మార్నింగ్ అవ్వంగానే తాగి పడిపోయి ఉన్న మిత్ర కళ్ళల్లోకి సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి. ఇక మిత్ర కళ్ళు అలా ఇలా అనుకుంటూ ఒక్కసారిగా పైకైతే లేచి కూర్చుంటాడు. లేచి కూర్చోగానే అరవింద అలానే మన జయదేవ్, ఏవండి లక్ష్మి గురించి వెతికే ముందు మనం ఒకసారి మిత్రకి వెళ్ళి నిజాలు చెప్పాలండి, లేకపోతే వాడు అబద్ధం చేసుకుంటాడు అని అనగానే, అవును అరవింద పద వెళ్దాం అని చెప్పేసి మిత్ర గదిలోకి అయితే వెళ్తారు. ఇక వెంటనే జయదేవ్, నాన్న మిత్ర అని చెప్పేసి అనగానే, ఏంటి డాడ్, నేనేమేమైనా
లక్ష్మి మోసం చేసేసిందని లేవకోకుండా ఇలానే ఉండిపోతాను అనుకుంటున్నారా? పతనం అయిపోయిన తర్వాత పైకి ఎలా ఎదగాలో నాకు బాగా మీరు నేర్పించారు. బిజినెస్ ట్రిక్స్ ఏంటో నాకు తెలుసు. కాబట్టి ఇదిగో ఇప్పుడే ఫ్రెష్ అయ్యి లక్ష్మి చేసిన మోసాలను తిప్పికొట్టి బిజినెస్లో ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తున్నాను అని అనగానే, తప్పురా మిత్ర, తప్పు. లక్ష్మి మనల్ని మోసం చేయలేదురా అని చెప్పేసి అనగానే, వాట్ మామ్, నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది? లక్ష్మి మనల్ని నిలువుగా మోసం చేసేసి వెళ్ళిపోతే మోసం చేయలేదంటున్నావేంటి అని మిత్ర అడగంగానే, అప్పుడు అరవిందమాలిని ప్రవీణ్ మిట్టల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నిజాలన్నీ చెప్పినవన్నీ కూడా చెప్పడంతో, ఏంటి మామ్, మనీషా నిన్ను జైలుకు పంపిస్తాను అంటే లక్ష్మి నన్ను నుంచి దూరం వెళ్ళిపోయిందా అని చెప్పేసేసి అనగానే, అవునరా మిత్ర, అవును, ఇదే నాకు తెలిసిన నిజం. అందుకోసమే లక్ష్మిని వెతుకుదామని వెళ్తున్నాను అని చెప్పేసి అనగానే, 5 minutes మామ్, లక్ష్మి ఎక్కడున్నా క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత నాది. ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పేసి అనగానే, అలాగే మిత్ర, అలాగే అని చెప్పేసి మిత్ర కన్నీళ్లు పెట్టుకుంటూనే షవర్ కింద నుంచుంటాడు. నన్ను క్షమించు లక్ష్మి, నన్ను క్షమించు అని చెప్పేసి అనుకుంటూ షవర్ కింద ఉంటాడు. ఆ తర్వాత అరవింద జయదేవ్ హాల్లోకి అయితే వచ్చేస్తారు. మన మిత్ర కూడా హాల్లోకి అయితే వస్తారు. ఇక లక్ష్మిని ఎక్కడ ఉన్నా తీసుకుని వెళ్దాం పదండి అని చెప్పేసి ఇలా అడుగు వేశారో లేదో, ఇక వెంటనే టీవీలో బ్రేకింగ్ న్యూస్, చింతపల్లి వెళ్లే లాస్ట్ బస్సులోకి వచ్చేసేసి పెద్ద ఘోర ప్రమాదం అయితే జరిగింది. అంతేకాదు బస్సు పల్టీ కొట్టి లోయలో పడిపోవటంతో చాలా మంది ఇక చనిపోవటం అయితే జరిగింది. అందులో చనిపోయిన వారి పేర్లు ఇలా నమోదు ఇచ్చారు అక్కడ ఉన్న గవర్నమెంట్ అధికారులు అయితే. ఇక లక్ష్మి, 24 సంవత్సరాల గల లక్ష్మి ఇక మృత్యువు ఒడికి చేరిందనే చెప్పాలి. ఈ లక్ష్మి ఎవరో కాదు, నందన్ ఫ్యామిలీకి సంబంధించిన కోడలు అని చెప్పేసి మనకు అందుబాటులో ఇక ఇటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది అని చెప్పేసి ఇక బ్రేకింగ్ న్యూస్లో నందన్ ఫ్యామిలీ కోడలు లక్ష్మి చనిపోయింది అన్న వార్త తెలిసిన తర్వాత ఇక వెంటనే అరవింద్ అయితే కుప్ప కూలిపోతుంది. ఏవండి, ఇది నిజం కాదు, ఇది నిజం కాదు, ఇది అబద్ధం కదండి, మన లక్ష్మి బతికి ఉంటుంది కదండి అని అరవింద అంటూ ఉంటుంది. ఇక వెంటనే మిత్ర కన్నీళ్లు పెట్టుకుంటూ కుప్ప కూలిపోయి, ఏంటి డాడ్, ఉదయాన్నే ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు డాడ్, కలలో కూడా అనుకోలేదు అని చెప్పేసి అనగానే జయదేవ్ అంటూ ఉంటాడు, నాన్న మిత్ర, నువ్వేం టెన్షన్ పడద్దు, అక్కడ ఎవరు ఏంటో అన్నది పూర్తిగా తెలీదు, మనం వెళ్తేనే తెలుస్తుంది అని చెప్పేసి అనగానే ఈ లోపల మన వివేకు, మన జాను, ఇక సంజన అందరూ కూడా ఈ వార్తను వినేసేసి అందరూ హాల్లోకి వచ్చి బాధపడుతూ ఉంటారు. ఇక అందరూ కూడా ఒక్కసారిగా హాస్పిటల్కి అయితే వెళ్తారు. హాస్పిటల్ దగ్గర వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ పేరెంట్స్ ఉంటూ ఉంటారు కదా బస్సులో. అప్పుడు ప్రయాణించిన వాళ్ళందరూ కూడా హాస్పిటల్ దగ్గరకు వచ్చి బోరున ఏడుస్తూ, ఇక పెళ్ళికి వెళ్తానని బయలుదేరింది నా కూతురు, కానీ ఇలా పైలోకానికి వెళ్ళిపోతుంది అనుకోలేదు అని చెప్పేసి వేరే వాళ్ళు అయితే ఏడుస్తూ ఉంటారు. ఇక వెంటనే, మీరు ఎవరి తాలూకా? లక్ష్మి తాలూకా కదా, రండి లక్ష్మి బాడీని అప్పచెప్తాం. కాకపోతే ఇక్కడ లక్ష్మీ బాడీని గుర్తుపట్టాల్సినంత దీంట్లో అయితే లేదు, మార్చరీలో ఉంది అని చెప్పేసి చెప్పంగానే, వాట్, మార్చరీలో ఉందా అని చెప్పేసి ఇక షాక్ అయిపోతుంటారు. కానీ మీరెవరు గుర్తుపట్టలేరు కాబట్టి కేవలం మీకు బాడీని మాత్రమే అప్పచెప్తున్నాం అని చెప్పేసి ఇక డాక్టర్లు అయితే చెప్తారు. ఇక వెంటనే బాడీ గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో సంజన ఎక్కి ఎందుకక్క నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయావు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. ఇక మిత్ర అయితే, నన్ను క్షమించు లక్ష్మి, నన్ను క్షమించు, నిన్ను పెళ్లి చేసుకున్నానే గాని ఏ రోజు కూడా నేను సుఖంగా చూసుకోలేదు. నీ కళ్ళల్లో ఆనందం కోసం నేను ఏ రోజు పరితపించలేదు. భార్యగా నీ మీద నేను వెనలేని ప్రేమను ఎప్పుడూ చూపించలేదు. నేను పెద్ద మూర్ఖుణ్ణి. బంగారం లాంటి లక్ష్మి భార్యగా వస్తే నా కళ్ళు నెత్తిన పెట్టుకున్నాను. ఇప్పుడు లక్ష్మి పోయిన తర్వాత నా భార్య గొప్పతనం తెలుస్తుంది అని చెప్పేసి అనగానే అప్పుడు అరవింద్ కూడా, అవునరా నిజమే, లక్ష్మి ఉన్నప్పుడు తన విలువ తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు నా కోసం లక్ష్మి తన ప్రాణాలను విడిచేసింది అని చెప్పేసి అందరూ ఏడుస్తూ ఉంటారు. ఇక జరగవలసిన కార్యక్రమం అంతా జరిపించేసి వీళ్ళు ఇంటికి అయితే వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసిన తర్వాత లక్ష్మి ఫోటోకి పూలదండ అయితే వేసేస్తారు. పూలదండ వేసేసి అందరూ హాల్లో అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ, ఒక వైట్ బట్టలు వేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ మౌనంగా అయితే ఇంట్లోనే అలా ఉండిపోతూ ఉంటారు. ఇక మనీషా మన
మనీషా హాస్పిటల్ నుంచి ఇంటికైతే డిశ్చార్జ్ అయితే అవుతుంది. ఇలా ఇంటికి వెళ్ళిన ఇక మనీషా అయితే లక్ష్మి చావు వార్త విన్న తర్వాత, దేవుడా, నా తల్లి చనిపోయిందని బాధల్లో ఉన్న నాకు లక్ష్మి చనిపోయిందని చెప్పేసేసి శుభవార్తని చెప్పావు, చాలా థ్యాంక్స్, నువ్వు ఉన్నావు. ఇక మిత్రకు లైఫ్లోకి నేను వెళ్ళటానికి అడ్డే లేదు, నా మిత్ర నాకు సొంతం అవుతాడు అని చెప్పేసేసి మనీషా అనుకుంటూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా సంజన, మనం జాను అయితే అక్క ఫోటో ముందు ఈ దీపాలు ఏంటి, అక్క ఫోటోకి పూలదండలు ఏంటి, నాకు నచ్చటం లేదు, నా అక్క చనిపోలేదు, నా అక్క బ్రతికే ఉంది, నా మనసు నాకు చెప్తుంది అని చెప్పేసేసి పూలదండలను అన్నిటిని ఇసురు కొట్టేసేసి అక్క ఫోటోకి పూలదండలు ఉన్నది అన్నిటి కూడా తొలగించేసేసి అక్క అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. ఇక జాను అలా చేసేసరికి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారు. అయితే ఇక ఇది ఇలా ఉండగా ఇక చాలా అటవీ ప్రాంతం లాంటి ఒక ప్రాంతం అయితే ఉంటుంది. అందులోనూ వీళ్ళు చింతపల్లి దగ్గర లోయలో బస్సు అయితే పడిపోయింది కదా. సో ఇక ఒక పెద్ద ఆయన వచ్చేసేసి పసర వైద్యం చేయటం కోసం ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ కూడా జ్వరాలు వచ్చినా, జలుబు వచ్చినా, ఎటువంటి ఆపదలు వచ్చినా ఆయన డాక్టర్లు అక్కడ లేని గిరిజన ప్రాంతం కావటంతో ఆయనే పసర వైద్యం చేస్తూ ఉంటాడు. అటువంటి పసర వైద్యం చేసే ఒక పెద్ద ఆయన అడవిలోకి వెళ్ళి ఆకులు అలమలు ఎత్తుకుంటూ వాటన్నిటినీ సేకరించుకుంటూ ఉండగా అక్కడ చావు బతుకుల మధ్యలో తలకి పెద్ద గాయమయ్యి ఒక ఆడావిడైతే కనిపిస్తుంది. ఒక్కసారిగా, ఎవరమ్మా నువ్వు, ప్రాణంతోనే ఉన్నావా అని చెప్పేసేసి తనని ఇటుగా తిప్పి చూపించంగానే ఇంకెవరు, మన లక్ష్మి. ఒక్కసారిగా ఇక అక్కడేమో మన జాను అక్క చనిపోలేదు అనటం, ఇక్కడేమో లక్ష్మిని ఒక పసర వైద్యం చేసే, నాటు వైద్యం చేసే ఒక వ్యక్తి లక్ష్మిని చూసి, అరరే, కొన ప్రాణం ఇంకానే ఉందే అని చెప్పేసేసి తనని వెంటనే తన గిరిజన ఇంటిలోకి అయితే తీసుకుని వస్తారు. బయట ఉన్న ఒక అరుగు మీద ఆ పసర వైద్యం, ఈ పసర వైద్యం అన్నీ కూడా తనకైతే పెట్టడం జరుగుతూ ఉంటుంది. అలా మెల్లమెల్లగా ప్రతిరోజు లక్ష్మికైతే ట్రీట్మెంట్ అయితే చేస్తూ ఉంటారు. లక్ష్మి మెల్లగా 3 రోజులు పోయిన తర్వాత కళ్ళు అయితే తెరుస్తుంది. కళ్ళు తెరిచిన లక్ష్మి పూర్తిగా గతాన్ని అయితే మర్చిపోతుంది. గతాన్ని మర్చిపోయిన తర్వాత ఇక ఆ ఊర్లో ఉన్న వాళ్ళు కొంతమంది, ఈ బిడ్డ ఎవరి జాడో తెలియటం లేదు, కళ్ళు తెరిచినా ఎవరిని గుర్తుపట్టడం లేదు, ఏం జరుగుతున్నదో చూస్తుంటే గొప్పింటి బిడ్డలాగా ఉంది, ఈ బిడ్డను క్షేమంగా చేర్చాలంటే మనం ఏం చేయాలి అని చెప్పేసి అనగానే, అదేందయ్యా అలా మాట్లాడుతున్నావు, మనం 100 కిలోమీటర్ల దూరం వెళ్తే ఆ రెండో ఇంటి వాళ్ళ దగ్గర ఒక ఫోన్ ఉంటుంది కదా, ఆ ఫోన్లో ఈ అమ్మాయి గురించి మాట్లాడితే అన్ని విషయాలు తెలుస్తాయ్యా, కాకపోతే ఇప్పుడు మనం 100 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి అని అనగానే, ఏం చేద్దాం, గట్లని చేద్దాం అని చెప్పేసేసి వాళ్ళైతే చాలా దూరం వెళ్తారు. చాలా దూరం వెళ్ళిన తర్వాత లక్ష్మి యొక్క ఫుల్ డీటెయిల్స్ ఎక్కడ ఉంది, ఏ లొకేషన్లో ఉందన్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఒక వ్యక్తి ద్వారా తెలియపరచడంతో ఇక లక్ష్మి బ్రతికే ఉందన్న నిజం తెలుసుకున్న తర్వాత అరవింద వాళ్లకు మళ్ళీ ఊపిరి అయితే వచ్చినంత పని అయితే అవుతుంది. అరవింద వాళ్ళు పరుగు పరుగున గిరిజన ప్రాంతాల దగ్గరికి వెళ్తారు. అత్తయ్య, మిత్ర గారు అని ఆనందంగా ఆ సంతోషంగా మాట్లాడే లక్ష్మి వాళ్ళందరినీ చూసి అలానే ఉండిపోతుంది. ఎవరు మీరు అన్నట్టుగా చూస్తుంది. వాళ్ళు ఎవరిని గుర్తుపట్టదు. ఇక తనకి ఎవరైతే వైద్యం చేశారో తనను మాత్రమే గుర్తుపడుతూ ఉంటుంది. ఈ రకంగా లక్ష్మి పిచ్చిదైపోయి, అంతేకాకుండా తలకు గాయం కావడంతో అయిన వాళ్ళని అందరినీ మర్చిపోయి ఇక ఒంటరిగా అయితే బ్రతుకుతూ ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళు ఫారెస్ట్లోకి వెళ్ళి ఫస్ట్ నైట్కి ఏర్పాట్లు చేసుకున్నారు కదా. సో మరికొన్ని రోజుల్లో లక్ష్మి పిచ్చిదానిలా ఉన్నప్పటికీ, గతం మర్చిపోయినప్పటికీ, ఎవరిని గుర్తు పట్టనపోయినప్పటికీ కూడా లక్ష్మి కడుపులో బిడ్డ మాత్రం అలానే క్షేమంగా ఉండటంతో మరికొన్ని రోజుల్లో గతం మర్చిపోయిన లక్ష్మి తల్లి అయితే అవుతుంది. లక్ష్మి ప్రెగ్నెంట్ అయితే అవుతుంది. మరి ప్రెగ్నెంట్ అయిన తర్వాతేనా లక్ష్మికి అన్నీ గుర్తుకు వస్తాయా రావా? ఇప్పుడు మిత్ర వాళ్ళ ఇంటికి లక్ష్మి వెళ్తుందా లేదా? రానున్న ఎపిసోడ్లో అసలు ఏం జరగబోతుందో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.